ప్రమాదం ఓ బాలిక ప్రాణాన్ని బలిగొంది. తనను ప్రేమించడం లేదనే కోపంతో బాలికపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడో బాలుడు. ఈ ఘటనలో అతడికి కూడా మంటలు అంటుకోవడంతో కాలిన గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. ఈ ఘటన నంద్యాల జిల్లా నందికొట్కూరులో చోటు చేసుకుంది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వెల్దుర్తి మండలం సామర్ల కోటకు చెందిన బాలిక, కలుగొట్లకు చెందిన బాలుడు ఇంటర్ చదువుతున్నారు. ఈ బాలుడు కొంతకాలంగా ప్రేమ పేరుతో బాలిక వెంట పడుతుండగా ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో ఆమెను నందికొట్కూరులోని అమ్మమ్మ ఇంటికి పంపించగా అక్కడి నుంచి కాలేజీకి వెళుతోంది. ఈ క్రమంలో కొన్నాళ్ల క్రితం బాలుడు అక్కడికి వెళ్ళగా అతన్ని మందలించి పంపేశారు. ఈ క్రమంలోనే ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఆ బాలుడు మళ్లీ అక్కడికి వచ్చాడు. తెల్లవారుజామున నిద్రలేచిన బాలిక చదువుకునేందుకు మరొక గదిలోకి వెళ్ళింది. అదే సమయంలో లోనికి వచ్చిన బాలుడు గడియ పెట్టి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. నోట్లో గుడ్డలు కుక్కడంతో అరిచేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయింది. పట్టుకుని నిలబెట్టి పెట్రోల్ పోసాడు. మంటలు మంటలు వేసింది. ఆ మంటలు ఉల్లాడిపోతే మన ప్రాణం. నాకు మనవరాలు. ఈ ఘటనలో స్వల్పంగా గాయపడిన బాలుడు తలుపు తీసుకుని బయటకు పారిపోతుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడిన అతన్ని 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. సంచలనం కలిగించిన ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికపై దాడి ఘటనపై సమగ్ర విచారణ జరపాలని నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ ను ఆదేశించారు. అదే ఏకున్నా 3 గంటలకు లేచి 3 గంటలకు లేచి చదువుకోవాలని రూమ్లోకి వచ్చింది. చదువుకుంటాడు అది. ఆ అబ్బాయి ఎప్పుడు వచ్చినాడో మాకైతే తెలియదు. వాడు సంపనికి పెట్రోల్ తీసుకొని వచ్చినాడు. ఆ అమ్మాయి లేచింది, వాకిలి తీసింది. లేకుంటే వాళ్ళు ఒకటే కోడు తీసింది. ఏం మాట్లాడుకున్నారో తెలియదు. అంటించినాడు, పెట్రోల్ పోసి అంటించినాడు. అంటించేటప్పుడు ఆయన కూడా కాలింది. రాక వాకిలి కూడా దొబ్బినాడు. అంటే మీ పాప ఏమి అట్లా బయటికి రాలేదా? బయటికి రాలేదా? పాపకు మంట ఎక్కువ పండుకొని ముద్దులేక కాలుతుంది. మేము బయటకు వచ్చే వాళ్ళకు ఆయన దిగ్గున లేచినాడు, శబ్దం వచ్చేయాలి. ఆయన లేచాక మంట ఉంది. గట్టిగా అడిచినాడు. నేను వచ్చాక ఆ పాప పండుకొని కాలుతుంది. పిల్లగాడు అల్లరి చేయలేనా పాప? ఏమి బట్ట పెట్టినాడు సార్. నోట్లో బట్ట పెట్టినాడు. ఇవి ఏం చదువుతుంది మీ పాప? ఇంటర్ చదువుతుంది సార్. 10వ తరగతి వరకు ఎక్కడ చదివింది? 10వ తరగతి వరకు నాకు రామలకోటలో చదివింది. రామర్లకోటలో చదివింది. ఈ పిల్లోడు ఏమన్నా అక్కడనే పల్లెటూరు వాళ్ళది. అక్కడ ఏం పరిచయం మాకైతే తెలియదు. ఇది జరిగింది. ఆ పిల్లోని ఒకసారి వచ్చినాడు. వచ్చే అడిగినాం ఏంటంటే అంటే నా చెల్లెలు కావా, నా చెల్లెలే కానీ నేను అట్లా మా యొక్క ఇడంది చూసిపోదామని వచ్చినాడు. చెల్లెలని తాపు వచ్చినామంటే లేసున్నాయని అడిచి అనిపించింది. ఇప్పుడు కూడా సార్లు అడిగితే నా చెల్లెలు అంటున్నాడు. పోలీసు వాళ్ళు అడిగితే నా చెల్లెలు ఆమె అంటున్నాడు. మళ్ళీ ఎందుకంటే ఇచ్చినారంటే పలకకున్నాడు. ఏం చెప్పాలి సార్? ప్రభుత్వం నుంచి మీకు ఏ విధంగా న్యాయం కావాలనుకుంటున్నారు? ఏ విధంగా మాకు ఇంకా మళ్ళీ మా పిల్ల చచ్చిపోయా, నా బిడ్డ ఒక్కటి ఉండరాలు. మీరే తెలుసుకోవాలి ఏం న్యాయం చేస్తారు. వాళ్ళకి భర్తలేడు, పిల్లని మా ఇంట్లో లేదు, అత్తగారింటి కానీ వాళ్ళు ఏ విధంగా బతకాల పిల్లలు చూసి బతుకుతుంది. న్యాయం చేయాలంటే అది మీకే తెలుసు. సోమవారం వేకునజామున జరిగినటువంటి ఘటన నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డి నగర్ కాలనీలోని అమ్మాయి పేరు లహరి నందికొట్కూరు నంది కాలేజీలో
ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బైపీసీ చదువుతుంది. ఆ అమ్మాయి తండ్రి గారు ఈ అమ్మాయి 3 నెలల పాపం చిన్న ఉన్నప్పుడే చనిపోయింది. అయితే అవ్వతాత దగ్గర ఉండి విద్యాభ్యాసం చేస్తుంది. అవ్వాతాతలు ఒక రూమ్లో ఉన్నారు, ఆ అమ్మాయి ఒక రూమ్లో ఉంది. ఒక వ్యక్తి వచ్చి ఆ అమ్మాయి రూమ్లో ఉండి ఇది ఘటనకు పాల్పడినట్టు, ఇది ఒక ప్రేమోన్మాది ఘటన. ఎందుకంటే ఇటువంటి సంఘటన జరగడం చాలా దారుణమైనటువంటి సంఘటన. ఇది ఆ అమ్మాయిని చూస్తే అసలు చాలా కిరాతకంగా నోట్లో బట్టలు కుక్కి ఆ అమ్మాయిని హతమార్చినట్లు ప్రాథమికంగా విచారణలో తేలింది. అయితే పోలీసులు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కడైతే ఏ విధంగా తప్పు జరిగిందో ఆ తప్పును వెలికి తీసే బాధ్యత మా ప్రభుత్వం పైనే ఉంది. కాబట్టి పోలీసులంతా కూడా అన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఏమంటే ఇటువంటి సంఘటన జరగడం అనేది చాలా బాధాకరమైనటువంటి. ఇలాంటి ప్రేమోన్మాదులు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గట్టి చర్యలే చేపడుతున్నాం. కాబట్టి ఈ జరిగినటువంటి సంఘటనను కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. బాధిత కుటుంబానికి న్యాయం చేసే విధంగానే మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం.